రైట్. మన చరిత్రకు సంబంధించి మన చరిత్రలో కథానాయకుడు స్వరోచి, అదేవిధంగా మన చరిత్రలో కథానాయిక మనోరమ. మరి ఇక్కడ అలా నిన్న నేను మన చరిత్రకు సంబంధించినటువంటి స్టోరీ ఏందనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. ప్రవరుని యొక్క భార్య సోమిదేవమ్మ, పేరు కాదు కానీ సోమిదేవమ్మ. మాయాప్రవరుడు వరూదినులకు కలిగినటువంటి కుమారుడే స్వరోచి. రైట్. మరి ఇక్కడ మన చరిత్రలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి రసం ఏమిటనంటే ధర్మవీరం. అంటే శృంగారంతో పాటు మన చరిత్రలో ఉన్నటువంటి ఇంకొక రసము ఏంటంటే ధర్మవీరం. రైట్. ఆముక్తమాల్యదలో మొట్టమొదటి వర్ణన నగర వర్ణన. ఆముక్తమాల్యద ఏ పట్టణ వర్ణనతోటి ఏ నగర వర్ణనతోటి ప్రారంభమైంది? విల్లిపుత్తూరు. మరి ఇక్కడ మనుచరిత్ర అనేటువంటిది ఏ నగరం యొక్క వర్ణనతోటి ప్రారంభమవుతుందంటే ఇది పురం, అరుణాస్పదపురం అనేటువంటి వర్ణన. అరుణాస్పదపుర వర్ణనతో ప్రారంభమవుతుంది. మరి ఇలాంటి ఈ మను చరిత్రలో లేనటువంటి వర్ణన, విషయానికి వచ్చినట్లయితే మధుపాన వర్ణన అనేటువంటిది మనకు కనబడలేదు. మన చరిత్రలో లేనటువంటి వర్ణన మధుపాన వర్ణన. మన చరిత్రలో లేనటువంటి వర్ణన. మన చరిత్రలో మొట్టమొదటి వర్ణన ఏమో అరుణాస్పదపుర వర్ణన. ఓకే. మరి ఇక్కడ స్వరోచి వివాహం చేసుకుంటాడు, తన మేనమామ కుమార్తె అయినటువంటి మనోరమను వివాహం చేసుకుంటాడు. ఓకేనా. తర్వాత కళావతి, విభావసి అయినటువంటి వాళ్ళు మనోరమ యొక్క చిరికత్తలు. అసలు ఈ మన చరిత్రలో ఏమేం పాత్రలు ఉన్నాయో ఒకసారిగా చూసి ఒక్కొక్క పాత్ర గురించి చెప్పుకుంటూ వస్తాను, జాగ్రత్తగా వినాలి. ఫస్ట్ మన చరిత్రలో ఉన్నటువంటి పాత్రలు. నెంబర్ 1 ప్రవరుడు. 2 వరూదుని. 3 సిద్ధుడు. 4 మాయాప్రవరుడు. 5 ఇందీవరాక్షుడు. ఇందీవరాక్షుడు కంటే ముందు స్వరోచి వస్తాడు కానీ రాయండి. ఇందీవరాక్షుడు. వరుస క్రమం ఏం కాదు, అటు ఇటు. ఇందీవరాక్షుడు. నెక్స్ట్ స్వరోచి, మనోరమ, కళావతి, విభావసి, వనదేవత, స్వారోచిసుడు, విజయుడు, మేరునందనుడు, విభావసుడు, విజయుడు, మేరునందనుడు, విభావసుడు. మొత్తం 14 పాత్రలు ఇందులో ఉన్నటువంటి పాత్రలు. ప్రవరుడు, వరూదిని, సిద్ధుడు, మాయాప్రవరుడు, ఇందీవరాక్షుడు, స్వరోచి, మనోరమ, కళావతి, విభావసి, వనదేవత, స్వారోచిసుడు, విజయుడు, మేరునందనుడు, విభావసుడు. ఓకేనా. రైట్. ఇందులో
మరి ఒక్కొక్క పాత్ర గురించి చెప్పుకుందాం. మొదటగా ప్రవరుడు. ప్రవరుడు 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 జాగ్రత్తగా వినాలి. ప్రవరుడు. ఈ ప్రవరుడు అనేటువంటి ఆయన ధర్మవీరుడు. ధర్మవీరుడు, ధర్మాన్ని పాటించేటువంటి ఒక వ్యక్తి. ప్రవరుడు మానవులలో ఉత్తముడు, మానవోత్తముడు. మానవోత్తముడు. ఈయన ఎక్కడ జీవిస్తూ ఉన్నాడు అనంటే అర్ణాస్పదపురం అనేటువంటి పట్టణంలో జీవిస్తున్నాడు. అర్ణాస్పద పుర నివాసి. అర్ణాస్పదపుర నివాసి. మరి అర్ణాస్పదపురం అనేటువంటిది ఏ నది ఒడ్డున ఉన్నది అని అంటే వరుణా నది తీరంలో ఉన్నది. వరుణా నది తీరంలో ఉన్నది. ఈయన శుద్ధ శ్రోత బ్రాహ్మణుడు. ఈయన బ్రాహ్మణుడు. గృహస్థుడు. ఏకపత్ని వ్రతుడు. ఏకపత్ని వ్రతుడు. ఈయన భార్య పేరు ఎక్కడ పేర్కొనలేదు కానీ ఏమంటారనంటే సోమిదేవమ్మ. సోమిదేవమ్మ అనంటే యజ్ఞం చేసింది కాబట్టి ఈమె పేరు సోమిదేవమ్మ. ప్రవరుడు అందగాడు. మరి ఎలాంటి అందగాడు? అలేఖ్య తను విలాసుడైన అందగాడు. అలేఖ్య తను విలాసుడైన అందగాడు. అలేఖ్య తను విలాసుడైన అందగాడు అని అంటే ఏంటంటే ఆయన యొక్క చిత్రాన్ని చిత్రించడానికి వీలు లేనటువంటి అందం ఉన్నటువంటి అందగాడు అన్నమాట. ఒకవేళ ఆయన యొక్క చిత్రాన్ని చిత్రించాలనంటే మనకు చిత్రించలేము. అంత గొప్ప అందమైనటువంటి వ్యక్తి ప్రవరుడు. అంటే అలేఖ్య అని అంటే ఏంటంటే అలేఖ్యతను విలాసుడు అని అంటే ఏంటంటే చిత్రించి చూపడానికి వీలు లేనటువంటి శరీరము. అంత గొప్ప శరీరం ఉన్నటువంటి వ్యక్తి ప్రవరుడు. నెక్స్ట్ అతిథి పూజా తత్పరుడు. అతిథి పూజా తత్పరుడు. ఎవరైనా అతిథులు వస్తే వాళ్ళకు తప్పనిసరిగా పూజ చేసి అతిథి మర్యాదలు చేసేటువంటి ఒక వ్యక్తి, గొప్ప వ్యక్తి. తల్లిదండ్రుల ఎడల భక్తి గలవాడు. తల్లిదండ్రుల ఎడల భక్తి గలవాడు. తల్లిదండ్రుల ఎడల భక్తి గలవాడు. ఈయన అర్ణాస్పదపురము నుంచి సిద్ధుడు ఇచ్చినటువంటి పాదలేపనంతో హిమాలయ పర్వతాలకు వెళ్తాడు. హిమాలయ పర్వతంలో దారి తప్పినటువంటి ప్రవరాక్యుని చూసి వరూధిని మోహిస్తుందా? ప్రవరాక్యుడు వరూధిని మోహిస్తాడా? వరూధిని ప్రవరాక్యుని చూసి మోహిస్తదంట. ప్రవరాక్యుని యొక్క అందచందాలను చూసి మోహిస్తది. యవనంలో ఉన్నటువంటి వరూధిని ప్రౌఢనాయిక. ఈమె ప్రౌఢనాయిక. కానీ వరూధిని కూడా అందగత్తనే. కానీ వలచి వచ్చినటువంటి మోహించినటువంటి స్త్రీ అయినటువంటి వరూధిని నిరాకరించి తెలుగునాట చిరకీర్తిని సంపాదించినటువంటి కథానాయకుడు ఎవరన్నా ఉన్నారు అనంటే ఆయన ప్రవరాక్యుడే. వలచి వచ్చినటువంటి స్త్రీని మీద పడుతుంది ఇట్లా, అయినా కానీ ఆమె నిరాకరించి తోసుపుచ్చి వచ్చేస్తాడు. చివరకు అగ్నిదేవతలకు పూజించి అర్ణాస్పదపుర పట్టణానికి చేరుకుంటాడు. అంటే మరి తెలుగు సాహిత్యంలో, తెలుగు సాహిత్య చరిత్రలో, పురాణాల్లో కానివ్వండి, ప్రవరాక్యుడు ఇంత అందగాడని అంటున్నారు కదా. ఇంకా ఎవరైనా అందగాళ్ళు ఉన్నారా అనంటే నలకుబేరుడు అనేటువంటి ఆయన అందగాడు. నలకుబేరుడు.
నలకుబేరుడు. నలకుబేరుడు ఈయన ఎవరి యొక్క కొడుకు అనంటే యక్షుని యొక్క కొడుకు. నెక్స్ట్ జయంతుడు ఇంద్రుని యొక్క కొడుకు. ఇంద్రుని యొక్క కొడుకు. మన్మధుడు విష్ణువు యొక్క కొడుకు. వసంతుడు ఋతుపురుషుడు. ఋతు పురుషుడు. వీళ్ళు అందగాళ్ళ జాబితా అన్నమాట. వీళ్ళతో పాటు ప్రవరాఖ్యుడు కూడా ఒక వ్యక్తి. నలకుబేరుడు, జయంతుడు, నలకుబేరుడు, జయంతుడు, మన్మధుడు, వసంతుడు. ఓకే, మరి ఇక్కడ ప్రవరాఖ్యుడు చాలా గొప్పమైనటువంటి వ్యక్తి. అందుకే ఇంతకుముందు చెప్పాను, మానవోత్తముడు, ధర్మవీరుడు, ఏకపత్ని వ్రతుడు, గృహస్థుడు, అతిథి పూజా తత్పరుడు, అలేఖ్య తను విలాసుడైనటువంటి అందగాడు, తల్లిదండ్రుల ఎడల భక్తి గలవాడు. ఇంత గొప్ప పాత్రను ఆనాడు మరి అల్లసాని పెద్దన చిత్రీకరించడము జరిగింది. మరి ఇక్కడ ఈ మనుచరిత్రకు మూలమైనటువంటిది మార్కండేయ పురాణము. ఈ మార్కండేయ పురాణంలో ఉన్నటువంటి కథను తీసుకొని మరి రాయడం జరిగింది. ఓకేనా? మరి ఇక్కడ ఇంకా చూసినట్లయితే ఇది ప్రవరాఖ్యుని గురించినటువంటి సమాచారం. తర్వాత వరూధిని రైట్. వరూధిని దేవకాంత. అసలు యాక్చువల్గా దేవకాంత రైట్. నెక్స్ట్ ఇంకా చూసినట్లయితే వరూధిని అప్సరస. గాన కళా కోవిద వరూధిని. కామశాస్త్రంలో దిట్ట. అష్టవిధ నాయకులలో ఈమెని అలసాని పెద్దన ఏ నాయికగా చిత్రీకరించాడనంటే ప్రౌఢ నాయికగా చిత్రీకరించాడు. ప్రౌఢ నాయిక అని అంటే ఏంటంటే శృంగార భావాలు అధికంగా గలది, వలుపు ఎక్కువగా గలది, సిగ్గు తక్కువగా గలది, జవ్వనం పొంగు నిండుగా ఉన్నటువంటి నాయికనే ప్రౌఢ. సంపూర్ణ యవ్వనవతి, సమస్త రతి కోవిద, స్వల్ప లజ్జ గలది ప్రౌఢ నాయిక అని అంటారు. అంటే శృంగార భావాలు అధికంగా కలిగినటువంటి వ్యక్తి, రతికి సంబంధించినటువంటి విషయాలన్నీ తెలిసినటువంటి వ్యక్తి, యవ్వనము పొంగు నిండుగా ఉన్నటువంటి నాయిక. నెక్స్ట్ స్వల్ప లజ్జ గలది, తక్కువగా సిగ్గు కలిగినటువంటి వ్యక్తి ప్రౌఢ నాయిక. అంటే ఇక్కడ వరూధిని అనేటువంటి ఆమె ఒక కామాంధకురాలుగా చిత్రీకరించడం జరిగింది. అంటే మామూలుగా కామాంధుడు అని అంటాము కదా, ఇక్కడ వరూధిని పాత్రని అల్లసాని పెద్దన కామాంధకురాలుగా చిత్రీకరించడం జరిగింది. మరి ఇప్పుడు అల్లసాని పెద్దన వరూధిని పాత్రను కామాంధకురాలుగా చిత్రీకరించడము సరిగ్గా లేదని ఒక ఆయన విమర్శించడం జరిగింది. ఆయనే వెంపరాల సూర్యనారాయణ శాస్త్రి అనేటువంటి ఆయన. వెంపరాల సూర్యనారాయణ శాస్త్రి అనేటువంటి ఆయన ఏం చేసిందంటే అల్లసాని పెద్దన వరూధిని అనేటువంటి పాత్రని ఈ విధంగా చిత్రించడం నాకు నచ్చలేదు అని విమర్శించుడు వెంపరాల సూర్యనారాయణ శాస్త్రి అనేటువంటి ఆయన. వరూధిని అనేటువంటి పాత్ర దేవకాంత,
అప్సరస, దేవలోకంలో ఉన్నటువంటి అప్సరసల్లో ఒక అప్సరస ప్రవరాఖ్యుని, అందమైనటువంటి ప్రవరాఖ్యుని చూసి మోహించగానే ఆమెను ఒక కామాంధకురాలుగా చిత్రీకరించడం అనేది బాలేదు అనేటువంటి విషయాన్ని పేర్కొన్నాడు. ఎవరు అనంటే వెంపరాల సూర్యనారాయణ శాస్త్రి. ఇంపార్టెంట్ బిట్ కూడా. అల్లసాని పెద్దన వరుదిని కామాంధకురాలుగా చిత్రించాడని వెంపరాల సూర్యనారాయణ శాస్త్రి అనేటువంటి ఆయన జన్మించాడు. మరి ఇప్పుడు ఈ వరుదిని ప్రవరాఖ్యుల యొక్క ఘట్టంలో రసం ఏమిటి అంటే శాంతరసమే. ఆ వరుదినిలో ఉన్నటువంటి రసమే, అంటే వరుదినిలో ఉన్నటువంటి రసమే శృంగార రసం. ఈయన ప్రవర్తించినటువంటి రసం ఏంటంటే శాంతరసం. మొత్తం మీద స్మూత్ గోయింగ్ అనే తీసుకెళ్లాడు కానీ అక్కడ ఎలాంటి వివాదాలకు అనేటువంటిది తావు తీయలేదు. ఓకేనా. మరి ఇక్కడ ప్రవరుని యొక్క పాత్రనేమో శాంతానికి ప్రతీక, వరుదిని యొక్క పాత్రనేమో శృంగారానికి ప్రతీక. నెక్స్ట్ ఈ వరుదిని పాత్ర తెలుగు ప్రబంధాలలో, తెలుగు కావ్యాలలో కామ శాస్త్రోపాధ్యాయునిగా అనిపించుకున్నది. వరుదిని పాత్ర కామ శాస్త్రోపాధ్యాయునిగా అనిపించుకున్నది. అంటే ఇక్కడ చూడండి, రివర్స్ అన్నమాట. ఎవరైనా పురుషులు స్త్రీలను మోహించడం చూసాం కానీ ఇక్కడ స్త్రీలు పురుషుణ్ణి మోహించడము, పురుషుడు నిరాకరించడం, ఇది అసలు టర్నింగ్ పాయింట్ అంటే ఇది. అందుకనే తెలుగునాట చిరకీర్తిని సంపాదించుకున్నటువంటి ఒక గొప్ప వ్యక్తిగా ప్రవరాఖ్యుడు నిలిచిపోయాడనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఓకేనా. మరి ఇక్కడ జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్ చేయాలి. ప్రవరాఖ్యునికి సంబంధించి, అది వరుదినికి సంబంధించినటువంటి విషయంలో భాగంగా ఈమె సౌందర్యమూర్తి, ప్రణయ స్వరూపిణి, త్రోవ తప్పినటువంటి బాటసారైనటువంటి ప్రవరాఖ్యునికి తన వలుపు తెలిపింది. వలుపు అంటే ప్రేమ తెలిపింది. ప్రవరాఖ్యుడు వరుదిని దగ్గరకు వచ్చి అడుగుతాడు, నేను అరుణాస్పదపురం అనేటువంటి ఊరు నుంచి వచ్చాను, నేను కాటు కలిశాను, నా ఊరికి మార్గం చెప్పు అని, నీకు శుభం కలుగుతుందని చేతులెత్తి నమస్కారం చేస్తాడు, వేడుకుంటాడు. దారి తప్పి చిక్కబోయినటువంటి తనమేమో ప్రవరుడి, వలపు దారులు వెతుక్కుంటున్నటువంటి తరుణేమో వరుదిని. ఎన్నో విధాలుగా తన ప్రేమను ప్రదర్శించి వేడుకుంటుంది. ప్రేమించుకుందాం రా అంటుంది, ప్రేమతో రా అంటుంది, పెళ్లి చేసుకుందాం రా అంటుంది, వెంకటేష్ సినిమాలన్నీ వేస్తుంది. అయినా కానీ వాడు అసలు చెల్లించాడు. అర్థిస్తుంది, అడుక్కుంటది, ప్రార్థిస్తుంది, నా ప్రాణాలు రక్షించు అని అంటది. నేను కామంతో తహతాలాడుతున్నాను, అల్లాడిపోతున్నాను, నా ప్రాణాన్ని రక్షించు అని వేడుకుంటది. తన ఎన్నో విధాలుగా తన ప్రేమను ప్రదర్శిస్తుంది, వేడుకుంటది. కానీ మరి నా ప్రాణాలను రక్షించు, మరి ఇంతకన్నా పుణ్యకార్యం నీకు ఏముంటుందని వాదించడం జరుగుతుంది వరుదిని ప్రవరాఖ్యంతో. ఇప్పుడు ఇట్లా మరి ఇదే పాత్ర విజయ విలాసంలో కూడా ఉంటుంది. విజయ విలాసంలో వరుదిని పాత్రను పోలినటువంటి పాత్ర ఏదో చెప్తారా మీరు? విజయ విలాసంలో వరుదిని పాత్రను పోలినటువంటి పాత్ర ఏంటనంటే ఉలూచి. ఉలూచి నాగకన్య. అర్జునుడు తీర్థయాత్రలకు వచ్చినటువంటి సందర్భంలో నాగలోకానికి వస్తాడు. వచ్చినటువంటి సందర్భంలో ఉలూచి అర్జునుని చూసి అంటాడు, అమ్మక చెల్ల నా హృదయం అమ్మక చెల్లదా, అమ్మక చెల్ల నా హృదయం అమ్మక చెల్లదా అని అంటారు. మరి ఇంకొక సందర్భంలో ఊర్వశి అర్జున్ని కూడా వేడుకుంటది, నన్ను వివాహం చేసుకో అని అంటది. నేను నీ కుమారుణ్ణి అవుతాను,
మరి కుమారుడు తల్లిని వివాహం చేసుకోవడమేనంటే నేను నీ కుమారుణ్ణి కదా, అవును నా కుమారుడవేనంటది. ఇట్లా మరి ఆ ఇలాంటి పాత్రలు అనేటువంటివి తర్వాత కూడా మనకు చిత్రీకరించడం జరిగింది. కానీ వరుదిని ఇక్కడ మరద్వతి అనేటువంటి పాత్ర కుశుణ్ణి, అహల్య ఇంద్రుణ్ణి, తార శశాంకుణ్ణి, ఇట్లా అవన్నిటిని ఉదాహరణలుగా చూపెట్టింది. ఉదాహరణలుగా చూపెట్టేసేసి మరి నువ్వు నన్ను మోహించడం వల్ల, నన్ను ప్రేమించడం ద్వారా నష్టమేమి నీకు లేదు అని చివరికి ఈ ప్రేమ ఫలించలేదని చివరికి ప్రాణత్యాగాన్ని కూడా సిద్ధపడుతుంది వరుదిని. నేను ప్రాణత్యాగం చేసుకుంటాను, నేను ఆత్మహత్య చేసుకుంటాను, ప్రాణత్యాగానికి సిద్ధపడుతుంది. కానీ మరి చనిపోలేదు ఎందుకని అంటే ఈమె దేవకాంత కాబట్టి, దేవకాంత కాబట్టి అసూలు బాసేటువంటి అవకాశం ఈమెకు లేకపోయింది. వేదనతో నిట్టూర్చింది. చెక్కు చెదరని వలపుని ఆయన మీద ప్రదర్శించింది. మరి ఇదే వలపు అనేటువంటిది, ఇదే ప్రేమ అనేటువంటిది ప్రవరాకుని మీద ఉండడంతో ఈ ప్రవరాకుని మీద ప్రేమను ప్రదర్శించడాన్ని చూసినటువంటి గంధర్వుడు ప్రవరాగ్ని యొక్క రూపాన్ని ధరించడంతో తొందరగా వచ్చిన వాడు ప్రవరాకుడు అని ఆలోచన చేయకుండా మాయాప్రవరుణ్ణి స్వీకరిస్తుంది. అర్థమవుతుందా ఇక్కడ స్టోరీ? అర్థమవుతుందా, అర్థమవుతలేదా? ఇప్పుడు చెప్తున్నటువంటి అంశం, వచ్చిన వాడు గంధర్వుడు అని ఎన్నోసార్లు తిరస్కరింపబడతాడు. వరుదిని చేత తిరస్కరింపబడినటువంటి గంధర్వుడు, అర్థమవుతుందా? వరుదిని చేత తిరస్కరింపబడినటువంటి గంధర్వుడు ప్రవరుని యొక్క రూపాన్ని ధరించి ఆమె దగ్గరకు రావడంతో ప్రవరాకుడే వచ్చిండు అని విరహ వేదనంతో బాధపడుతున్నటువంటి ఆమె, అతడు వచ్చిన వాడు ప్రవరుడే అని భావించి అతన్ని స్వీకరించడము జరుగుతుంది. మరి ఇది ఒక స్వీకరించిన తర్వాత స్వరోచి జన్మనిచ్చడానికి, అంటే జన్మనివ్వడానికి కారణమవుతాడు మాయా ప్రవరుడు. అసలు నిజంగా వరుదిని పాత్ర అనేటువంటిది నిజానికి ఒక పాత్ర కాదు, ఒక అనుభూతి. పాపం వరుదిని వేశ్య కాదు, మళ్ళా వ్యభిచారిని కాదు, విరహ వేదనతో బాధపడుతున్నటువంటి ఒక స్త్రీ, శృంగార భావాలు అధికంగా ఆగలిగినటువంటి ఒక స్త్రీ. వేశ్యగా చిత్రీకరించలేదు, ఒక దేవకన్య ఆమె, ఒక అప్సరస. చివరికి ప్రవరాకుని యొక్క అందచందాలను చూసి మోహించి ప్రాణత్యాగానికి కూడా సిద్ధపడ్డదని అంటే ఇక్కడ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నట్టుగానే మరి ఇక్కడ చూడండి ఎంత ప్రేమ దాచుకున్నది ఆమె. దగా పడింది, కానీ చేసేది ఏం లేక చితికిల పడిపోయింది. ప్రేమ ఇచ్చిందే కానీ పుచ్చుకుందా? పుచ్చుకోలేదు. కథపరంగా ఈమె అదృష్టవంతురాలా దురదృష్టవంతురాలా చెప్పండి? కథపరంగా చూసినట్లయితే ఈమె అదృష్టవంతురాలా దురదృష్టవంతురాలా? కథపరంగా చూస్తే ఈమె చాలా దురదృష్టవంతురాలు, దురదృష్టవంతి. మరి ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, కళపరంగా తెలుగు కావ్యాలలో ఈమెకు కలిసి వచ్చినటువంటి అదృష్టము తెలుగు కావ్య నాయకులలో మరెవరికి రాలేదు. గుర్తుపెట్టుకోండి. కళాపరంగా పరిశీలించి చూసినట్లయితే ఇంత గొప్ప పాత్రను సృష్టించినటువంటి అల్లసాని పెద్దన, గుర్తుపెట్టుకోవాలి. ఈమెకు లభించినటువంటి ప్రతిష్ట, ఈ పాత్రకు లభించినటువంటి ప్రతిష్ట ఏ స్త్రీ పాత్రకు లభించలేదనేటువంటి మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అర్థమవుతుందా? అంత గొప్ప పాత్రను చిత్రీకరించాడండి. వేషగా చిత్రీకరించలేదు, వ్యభిచారిణిగా చిత్రీకరించలేదు. ఒక అందమైనటువంటి స్త్రీ, అప్సరస అయినటువంటి స్త్రీ, ఒక అందమైనటువంటి యువకుని కోసము, అందమైనటువంటి వివాహమైనటువంటి ఒక వ్యక్తి కోసము తపన పడేటువంటి విధానాన్ని ఇక్కడ
చిత్రీకరించాడు. ఓకేనా? రైట్. ఇది వరూధిని యొక్క పాత్ర. మరి అందమైనటువంటి వరూధినికి మాయా ప్రవరుని రూపంలో వచ్చినటువంటి గంధర్వునికి ఒక అందమైనటువంటి కుమారుడు జన్మిస్తాడు. వాడే స్వరూచి. ఎవడు? స్వరూచి. ఎవరి యొక్క కుమారుడు? మాయా ప్రవరుడు వరూధినిల యొక్క కుమారుడు స్వరూచి. ఓకేనా? రైట్. స్వరూచి పాత్ర ఎంటర్ అయింది. ప్రవరుడు పోయిండు, మాయా ప్రవరుడు పారిపోయిండు. నెక్స్ట్ వరుదుని పాత్ర కూడా క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు స్వరూచి పాత్ర వచ్చింది. అంటే వరుదుని పాత్ర ఉంటుంది అనుకోండి, మెయిన్ పాత్ర అక్కడనే కాదు, ఇద్దరి మధ్య సంవాదమే మెయిన్. వరుదుని ప్రవరాకుల మధ్య సంవాదమే మెయిన్. తర్వాత స్వరూచి అనేటువంటి వాడు ఎంటర్ అవుతాడు. స్వరూచి ఎంటర్ అయిన తర్వాత వచ్చినటువంటి పాత్ర ఏంటంటే ఇందీవరాక్షుడు. మరి స్వరూచి గురించి చెప్పుకుందాం. స్వరూచి చెప్పిన తర్వాత మళ్ళీ ఇందీవరాక్షుడి గురించి చెప్పుకుందాం. స్వరూచి స్వరూచి పాత్ర సాహస సౌందర్యాది గుణాలకు, వీర శాంత ధర్మాలకు ప్రతీక. ఈయన దేవగాంధర్వుడు. ఎట్లా దేవగాంధర్వుడు? తల్లి దేవకన్య, తండ్రి గంధర్వుడు. దేవగాంధర్వుడు. అదే స్వరూచి యొక్క మేనమామనే ఇందీవరాక్షుడు. అంటే వరుదుని యొక్క సోదరుడు ఇందీవరాక్షుడు. స్వరూచికి వనదేవతకు పుట్టినటువంటి వాడే స్వారోచిస మనువు. స్వారోచిసుడు మా అబ్బాయి పేరు రోచిష్. నేను పెట్టుకున్నా ఇక్కడ రోచిష్ అని అంటే తేజస్సు. రోచిష్. స్వారోచిసుడు. స్వరోచి యొక్క కొడుకు కాబట్టి స్వారోచిసుడు. అంతే, అదేదో పెద్ద ఏమే కాదు. స్వరోచి యొక్క కొడుకు స్వారోచిసుడు, అంతే. ఇప్పుడు మరి స్వరోచి ఇందీవరాక్షుని యొక్క కుమార్తె అయినటువంటి మనోరమ. స్వరోచికి ముగ్గురు భార్యలు. ఒకరు మనోరమ, కళావతి, విభావసి. రైట్. ఈయన స్వారోచిత మనువు అని అంటున్నారు కదా. 14 మనువులలో ఎన్నో మనువాడు అంటే మనువులలో రెండో వాడు. రైట్. శ్రీమన్నారాయణ గురించి తపస్సు చేసి చతుర్విధ ముక్తులలో ఒకటైనటువంటి సాలోక్యమును అనేటువంటి దాన్ని, చతుర్విధ ముక్తులలో ఒకటైనటువంటి సాలోక్యమును పొందినటువంటి వాడు స్వారోచిసుడు అనేటువంటి మనువు. శ్రీమన్నారాయణ గురించి తపస్సు చేసి చతుర్విధ ముక్తులలో ఒకటైనటువంటి సాలోక్యమును పొందినటువంటి వ్యక్తి ఎవరు అనంటే స్వరోచి. ఈయన దేవగంధర్వుడు. ఈయన యొక్క భార్యలు మనోరమ, కళావతి, విభావసి. మాయాప్రవరుడు వరుదుని యొక్క కుమారుడు. ఇతని యొక్క మేనమామ ఇందీవరాక్షుడు. ఓకే, మరి ఇప్పుడు ఇందీవరాక్షుని గురించి చూద్దాం. ఇందీవరాక్షుని గురించి చూద్దాం. ఈ ఇందీవరాక్షుని గురించి చూసినట్లయితే ఈయన ఒక గంధర్వ రాజు.
గంధర్వరాజు. మనోరమ తండ్రి. వరూదిని సోదరుడు. వరూదిని సోదరుడు. స్వరోచి మేనమామ. ఇవన్నీ రైట్. ఈయనకు తెలిసినటువంటి విద్య ఆయుర్వేద విద్య. ఇది ఇంపార్టెంట్ పెట్టో. ఇందివరాక్షునికి తెలిసినటువంటి విద్య ఆయుర్వేద విద్య. ఆయుర్వేద విద్య రైట్. శాపము కారణంగా రాక్షసునిగా మారి కన్న కూతురైనటువంటి మనోరమనే చంపాలనుకుంటాడు. కన్న కూతురైనటువంటి మనోరమనే చంపాలని అనుకుంటాడు. మరి శాపము కారణంగా రాక్షసునిగా మారి కన్న కూతురైనటువంటి మనోరమనే చంపాలనుకుంటాడు. చివరికి స్వరోచి ప్రయోగించినటువంటి ఆగ్నేయాస్త్రంతో శాప విముక్తుడైతాడు. తర్వాత మనోరమను స్వరోచికిచ్చి వివాహం చేస్తాడు. అప్పుడు స్వరోచికి ఇందివరాక్షుడు ఏ విద్యను నేర్పుతాడనంటే విద్యతో పాటు ఆయుర్వేద విద్యను కూడా నేర్పుతాడు. రైట్. ఇక్కడ పాయింట్ ఏంటంటే శాపము కారణంగా రాక్షసునిగా మారినటువంటి ఇందివరాక్షుడు కన్న కూతురైనటువంటి మనోరమను చంపాలని అనుకుంటాడు. రైట్. ఈ స్వరోచి ప్రయోగించినటువంటి ఆగ్నేయాస్త్రంతో శాప విముక్తుడయ్యి మనోరమను స్వరోచికిచ్చి వివాహం చేస్తాడు. స్వరోచికి ఇందివరాక్షుడు నేర్పినటువంటి విద్య ఏంటిదనంటే ఆయుర్వేద విద్య. ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఓకేనా? రైట్. మరి ఇప్పుడు ఇందివరాక్షుని యొక్క కుమార్తె మనోరమ గురించి చూద్దాం. మనోరమ రైట్. ఈమెకు మనోరమ అనేటువంటి పేరు ఎట్లా వచ్చింది అని అంటే కలల యందు రమించుడచే మనోరమ అనేటువంటి పేరు వచ్చింది. కలల యందు రమించుడచే మనోరమ అనేటువంటి పేరు వచ్చింది. రైట్. మరి ఇప్పుడు ఈ మనోరమ యొక్క తల్లిదండ్రులు ఎవరు అని అంటే తండ్రి పేరు ఇందివరాక్షుడు అని చెప్పుకోవడము జరిగింది. మరి తల్లి పేరు ఏం పేరు? మరుదశ్య పుత్రి తల్లి పేరు. తండ్రి ఏమో ఇందివరాక్షుడు. తల్లి మరుదశ్య పుత్రి. ఓకేనా? మనోరమ జన్మించింది. కలలయందు రమించుల చేత ఈమెకు మనోరమ అనేటువంటి పేరు వచ్చింది. మనోరమకు ఇద్దరు చెలికత్తలు ఉంటారు. మనోరమ యొక్క చెలికత్తలు కళావతి, విభావసి. అసలు ఏంది ఈ స్టోరీ? కళావతి, విభావసి ఏంది? ఇదంతా ఏంది అంటే ఈ శాపం వలన వికలచిత్రులైనటువంటి 3 స్త్రీ పాత్రలు ఇందులో మనకు కనపడతాయి. వారే ఎవరు అనంటే మనోరమ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనోరమ యొక్క చెలికత్తలైనటువంటి కళావతి, విభావసి. ఓకే. మాయాప్రవరునికి జన్మించినటువంటి కుమారుడైనటువంటి స్వరోచి పెరిగి పెద్దవాడవుతాడు. పెద్దవాడైన తర్వాత ఒకరోజు స్వరోచి వేటకు వెళ్తాడు. వేటకు వెళ్తున్నటువంటి సందర్భంలోనే అక్కడ భయంతో వణికిపోతూ పరిగెత్తుకుంటూ వచ్చి ఒక యువతి రక్షించండి, నన్ను ఒక రాక్షసుడు వెంటాడుతున్నాడు అంటూ దీనంగా ప్రార్థించింది. ఆ రాక్షసుడు ఎవరు? ఇందివరాక్షుడు. ఆ యువతి ఎవరో కాదు, మనోరమ.
తనకు వచ్చినటువంటి ఆపద గురించి చెప్తుంది. ఏది మరి ఎందుకు ఈ రాక్షసుడు వెంటాడుతున్నాడు అని చూసినట్లయితే, ఈమె మనోరమ, ఆమె యొక్క చెలికత్తలైనటువంటి కళావతి, విభావసి ఒకరోజు కైలాస పర్వతం మీదకి వెళ్ళి పూలు కోస్తూ ఉంటారు. ఈ కైలాస పర్వతం మీద పూలు కోస్తున్నటువంటి సందర్భంలోనే అక్కడ ఒక బిలం ఉంటుంది, ఒక గుహ. ఆ బిలంలో ఘోర తపస్సులో ఉన్నటువంటి ఒక మునీశ్వరుడు వాళ్ళకు కనిపిస్తాడు. ఆయన దూదు పింజలా ఉంటాడు, చిన్నగా ఊసరవెల్లిలా కనిపిస్తాడు. వీళ్లకు ఆ ఆకారం నవ్వు తెప్పిస్తుంది. దూది పింజలా ఉన్నటువంటి ఈ శరీరంలో కన్నులు ఎక్కడున్నాయి, చెవులు ఎక్కడున్నాయి, నోరెక్కడున్నాయి అని తర్కించుకుంటూ చేతులతో పట్టుకొని తడిమి ఆయనకు తపోభంగం కలిగించడము జరుగుతుంది. ఆయనకు కోపం వస్తుంది. మా వంటి వాడడం ఎక్కిరించడము దేనికి, మీకు తగిన మగవారిని చూసుకోరాదు అంటూ కోపంతో నాగబెత్తంతో తీసి కొట్టసాగుతాడు మనోరమని. కొట్టసాగుతంతో చెలికద్దరిద్దరూ అడ్డు వెళ్తారు. ఆ తపస్సు చేస్తున్నటువంటి ఆయనను మందలిస్తారు. నీకు చెల్లెలు అక్కలు లేరా? బ్రాహ్మణుడవని ఊకున్నాము, లేకపోతే నిన్ను తగు రీతిగా శిక్షించే వాళ్ళం అంటారు. అప్పుడు ఆ ఋషికి కోపం వస్తుంది. మీరు వెంటనే క్షయవాదితో బాధపడండి అని శపిస్తారు. ఆ విధంగా వాళ్ళు క్షయవాదితో బాధపడుతుంటారు. మరి వాళ్ళేమో క్షయవాదితో బాధపడుతున్నారు, నేనేమో రాక్షసుని యొక్క పాల్పడ్డాను, 3 నాళ్ళ నుంచి నన్ను తరుముకొస్తున్నాడు, నన్ను రక్షించేటువంటి భారం నీదే అని ఆ యువకుడైనటువంటి స్వరోచిని మనోరమ వేడుకుంటుంది. మరి ఈ రాక్షసుని ఎలా సంహరించాలని నీవు భయపడక్కర్లేదు, నా దగ్గర అస్త్రోదయ విద్య ఉన్నది అని స్వీకరించు అని అంటది. మనోరమ దగ్గర విద్య ఉన్నప్పటికీ దానిని స్వతంత్రంగా ప్రయోగించలేకపోయింది. దానికి కారణము ఆ కాలంలో స్త్రీలను అంచి ఉండాలనే ఉద్దేశంతో వారికి మంత్రాలు నేర్కపోవడం జరిగి ఉంటుంది. అంటే ఆమె దగ్గర విద్య ఉన్నది, అస్త్రశస్త్ర విద్య ఉన్నది, కానీ ఆమె ఆయన మీద ప్రయోగించలేకపోయింది. ఆ విద్యను, అస్త్రశస్త్ర విద్యను, అస్త్ర ఉదయ విద్యను స్వరోచికి నేర్పి ఆయన చేత ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగింపజేసి ఆ ఇందీవ రాక్షసునికి శాప విముక్తిని చేయించడం జరుగుతుంది. శాప విముక్తి చేసిన తర్వాత చూడగానే ఇక్కడ మా అల్లుడు స్వరోచి తన బిడ్డ అయినటువంటి మనోరమని వివాహం చేస్తాడు. వివాహం చేసిన తర్వాత మరి తనకు తెలిసినటువంటి ఆయుర్వేద విద్యను స్వరోచికి ప్రసాదించడం జరుగుతుంది, బహుకరించడం జరుగుతుంది. మరి ఈ ఆయుర్వేద విద్యను ఇందీవ రాక్షసు నుంచి నేర్చుకున్నటువంటి ఈ స్వరోచి తన మనోరమ చెలికత్తలైనటువంటి కళావతి, విభావసులకు ఆ క్షయవ్యాధిని కూడా నయం చేయడము జరుగుతుంది. ఇదంతా స్టోరీ. మరి ఈ స్వరోచికి మనోరమకు ఒక కుమారుడు అనేటువంటి వాడు జన్మిస్తాడు. స్వరోచికి మనోరమకు ఒక కుమారుడు జన్మిస్తాడు. ఆ కుమారుడే ఎవరు అనంటే స్వరోచి మనోరమల యొక్క కుమారుడు విజయుడు. మరి విజయుడు జన్మిస్తాడు. మరి విజయునికి ఒక సామ్రాజ్యం ఇవ్వాలి కదా. కాబట్టి విజయునికి తూర్పు దిక్కున ఉన్నటువంటి కామపుర పర్వతం మీద విజయ అనేటువంటి పేరు గల ఒక నగరాన్ని నిర్మించి ఆ విజయునికి బహుకరిస్తాడు స్వరోచి. తూర్పు దిక్కున ఉన్నటువంటి కామపుర పర్వతం మీద విజయ అనేటువంటి పేరు గల ఒక నగరాన్ని నిర్మించి ఆ విజయ అనేటువంటి నగరాన్ని విజయునికి అందజేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఈ మనోరమ శాప వృత్తాంతము, మనోరమకు ఆ రాక్షసుడు వెంటబడుతున్నాడనే విషయము, స్వరోచికి అస్త్ర ఉదయ విద్యను నేర్పుతుంది. ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, ఆయుర్వేద విద్యను స్వరోచికి నేర్పింది ఎవరు చెప్పాలి. ఆయుర్వేద విద్యను స్వరోచికి నేర్పింది ఎవరు? ఇందీవరాక్షుడు. అస్త్ర హృదయ విద్యను
అస్త్ర హృదయ విద్యను స్వరోచికి నేర్పింది ఎవరు? మనోరమ. ఎవరు? మనోరమ. మనోరమ. ఇక 2 విద్యలు వచ్చేసినాయి. అంటే ఇద్దరి ద్వారా 2 విద్యలను నేర్చుకున్నాడు. ఎవరాయన? స్వరోచి. ఓకే, స్వరోచి అయిపోయింది. స్వరోచి అయిపోయింది, మనోరమ కూడా అయిపోయింది. మనోరమ చెలికత్త. అదే విధంగా ఈ చెలికత్తలిద్దరిని కూడా వివాహం చేసుకోవడం జరుగుతుంది. మనోరమ యొక్క కోరిక మేరకు కళావతి వివాహసులను కూడా వివాహం చేసుకోవడం జరుగుతుంది. మరి ఈ కళావతి పాత్ర గురించి ఇప్పుడు చూద్దాం. కళావతి. కళావతి రైట్. కళావతి స్వరోచి వివాహమాడినటువంటి మనోరమ స్నేహితురాలు కళావతి. మరి ఈమె కూడా స్వరోచిని వివాహం చేసుకుంటుంది. తండ్రి పారుడు. కళావతి యొక్క తండ్రి పేరు పారుడు. పారుడు. తల్లి పుంజికస్త. తల్లి పుంజికస్త. తల్లి పేరు పుంజికస్త. తండ్రి ఏమో పారుడు, తల్లి ఏమో పుంజికస్త. మనోరమ యొక్క చెలికత్త. అసలు దీనిలో ఈమె ఉపనాయిక. ఉపనాయిక అంటే నాయికకు ఎమ్మటి ఉన్నటువంటి సైడ్ హీరోయిన్ అంటాం కదా మన సినిమాలల్లో, ఉపనాయిక. ఈ కళావతి యొక్క వృత్తాంతం కూడా ఒకటి ఉంది. ఆమెది కూడా ఒక దయనీయమైనటువంటి ఒక దాద. ఇప్పుడు దేవాసి అనేటువంటి ఒక వేల్పు, ఒక దేవుడు, దేవాసి అనేటువంటి ఒక వేల్పు కళావతిని చూసి మోహిస్తాడంట. కళావతి యొక్క అందచందాలను చూసి మోహిస్తాడు, ప్రేమిస్తాడు. ఇక రివర్స్ అన్నమాట. అక్కడనే వరువుని ప్రవరాఖ్యుని చూసి మోహిస్తుంది. ఇక్కడ దేవాసి అనేటువంటి ఒక వేల్పు కళావతిని చూసి మోహించడం జరుగుతుంది. ఈ దేవాసి అనేటువంటి వీడు పారుని దగ్గరికి వచ్చి, తండ్రి పారుని దగ్గరికి వచ్చి, నేను కళావతిని చూసి, కళావతి యొక్క అందచందాలను చూసి మోహించాను, నాకు నీ బిడ్డని ఇచ్చి వివాహం చెయ్యి అని అడుగుతాడు. అప్పుడు ఆయన అంగీకరించలేదు. ఎందుకంటే దేవాసి అని అంటే ఎవడు? దేవాసి అని అంటే ఎవడు? భోగమోళ్ళు, దేవదాసికి సంబంధించి. మరి నువ్వు భోగం వాడవు, నాకు నీ బిడ్డను ఎట్లా ఇవ్వాలి? నాకు నీ బిడ్డనిచ్చి వివాహం చేయడము కుదరదు అని తిరస్కరిస్తాడు. తిరస్కరించడంతో కోపంతో దేవాసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత రాత్రి సమయాన కళావతి యొక్క ఇంటికి వచ్చి, అర్ధరాత్రి వేళలా ఇంటికి వచ్చి కళావతి యొక్క తండ్రి అయినటువంటి పారుని యొక్క తల కోసి వెళ్ళిపోతాడు. తలను కోసేసి చంపేసి వెళ్ళిపోతాడు దేవాసి. మరి ఇక్కడ హఠాత్తుగా జరిగినటువంటి ఈ సంఘటనతోటి కళావతి యొక్క మనసు మూగబోతుంది. అంతకన్నా ముందే తల్లి చనిపోతుంది, తండ్రి ఏమో చంపబడ్డాడు. ఈ లోకంలో ఇంకా నాకెవరున్నారు, తల్లి లేదు, తండ్రి లేదు అని కళావతి ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటుంది. మరి ఆత్మహత్య చేసుకోవాలని, ఎక్కడ దూకి చనిపోవాలని అనుకుంటుంది అంటే ఒక అగ్నిహోత్రంలోకి దూకి చనిపోవాలని అనుకుంటుంది. ఈ అగ్నిహోత్రంలోకి దూకి చనిపోవాలనుకునే సమయంలోనే ఆకాశంలో విహరిస్తున్నటువంటి పార్వతీదేవి కిందికి వచ్చి ఆమె యొక్క ప్రయత్నాన్ని వారిస్తుంది. ఎందుకు పిచ్చిదానివా, నువ్వు ఎందుకు అగ్నిహోత్రంలో దుంకి చనిపోతున్నావని వారిస్తుంది. వారించి ఒక ముచ్చట చెప్తుంది. స్వరోచి అనేటువంటి ఒక అందగాడు ఉన్నాడు. స్వరోచి అనేటువంటి వాడు నిన్ను వివాహం ఆడతాడు. నీకు నేను ఒక విద్యను నేర్పుతాను, అది పద్మిని విద్య అని అంటది. పార్వతీదేవి ఏం చేస్తుందనంటే, పార్వతీదేవి కళావతికి పద్మిని విద్యను నేర్పుతుంది. పద్మిని విద్య అనేది ఏంటంటే, ఏ సౌకర్యాలు కావాలన్నా కానీ, ఏ వస్తువులన్నా కావాలన్నా కానీ ఆ విద్య ద్వారా
స్వీకరించవచ్చు. ఇప్పటికిప్పుడు నాకు కొన్ని డబ్బులు కావాలి, ఇప్పటికిప్పుడు నాకు కొన్ని వస్తువులు కావాలి, ఇప్పటికిప్పుడు నాకు కొన్ని ఆహార పానీయాలు కావాలి, ఇప్పటికిప్పుడు నాకు ఈ వస్తువులు కావాలి, ఆ వస్తువులు కావాలని అంటే ఈ పద్మిని విద్య ద్వారా సమకూర్చుకోవచ్చు అనే విషయము చెప్తుంది. రైట్. మరి ఈ సందర్భంలోనే ఇది ఫ్లాష్ బ్యాక్ అనమాట. అంటే ఇది ఇంతకుముందు జరిగినటువంటిది అనమాట. ఇట్లా ఈ సరోజి దగ్గరికి వచ్చినటువంటి ఈమె, కళావతి సరోజి దగ్గరకు వచ్చినటువంటి ఈమె, నువ్వే సరోజివై ఉంటావు, నువ్వే సరోజివై ఉంటావు, మా క్షయవ్యాధిని పోగొట్టావు, కాబట్టి నాకు తెలిసినటువంటి విద్య, నా దగ్గర ఉన్నటువంటి విద్య పద్మిని విద్య, కాబట్టి నా పద్మిని విద్యను నీకు ఇస్తాను, నన్ను స్వీకరించు అని కళావతి అతన్ని వేడుకుంటది. మరి వీడు ప్రవరునిలాగానా చెప్పండి? కాదు, ప్రవరునిలాగా కాదు. వీడు ఏం చేస్తాడంటే ఇక కళావతి వేడుకోవడంతో ఈయన సరోజి కళావతిని స్వీకరిస్తాడు, పద్మిని విద్యను స్వీకరిస్తాడు, కళావతిని స్వీకరిస్తాడు. ఇప్పుడు సరోజికి 3 విద్యలు వచ్చినాయి. ఒకటి ఆయుర్వేద విద్య, ఇంకొకటి అస్త్రోదయ విద్య, ఇంకొకటి పద్మిని విద్య. అర్థమవుతుందా చెప్పేటువంటి స్టోరీ? అర్థమవుతుందా? మూడు విద్యలు. ఏమేమి విద్యలు? ఆయుర్వేద విద్య, అస్త్రోదయ విద్య, ఆయుర్వేద విద్య, అస్త్ర ఉదయ విద్య, నెక్స్ట్ ఇంకేంటిదంటే పద్మిని విద్య. ఈ 3 రకాల విద్యలను 3 రకాల విద్యలను నేర్చుకుంటాడు ఎవరు అనంటే సరోజి. రైట్. మరి ఇప్పుడు కళావతి దగ్గర నుంచి పద్మిని విద్యను నేర్చుకుంటాడు, మరి వివాహం చేసుకుంటాడు. మరి వివాహం చేసుకున్న తర్వాత ఎవడో ఒకడు పుడతాడు కదా. స్వరోచి కళావతి లేక కుమారుడు ఎవడు? స్వరోచి కళావతుల కుమారుడు. వీనికే 2 పేర్లు ఉన్నాయి. ప్రభవుడు అనేటువంటి పేరు ఉంది, వీనికే విభవుడు అనేటువంటి పేరు కూడా ఉన్నది. ప్రభవుడు, విభవుడు. స్వరోచి కళావతుల యొక్క కుమారుడు ప్రభవుడు, విభవుడు. ఈ ప్రభవునికి స్వరోచి దక్షిణ దిక్కున ఒక నగరాన్ని నిర్మిస్తాడు. ఆ నగరం పేరేం పేరు అనంటే తలా అనేటువంటి పేరు గల నగరం. తలా అనేటువంటి పేరు గల నగరం. ఓకేనా? స్వరోచి మనోరమ కుమారుడైనటువంటి విజయునికేమో తూర్పు దిక్కున కామపుర పర్వతం పైన ఉన్నటువంటి విజయ అనేటువంటి నగరాన్ని నిర్మిస్తాడు. ఇక్కడనేమో ప్రభవునికి దక్షిణ దిక్కున తల అనేటువంటి పేరు గల నగరాన్ని నిర్మిస్తాడు. ఓకేనా? అంటే ఇక్కడ 3 రకాల విద్యలు నేర్చుకున్నాడు. తనకు పుట్టినటువంటి కుమారులకు కూడా ఏదో ఒకటి చూపెట్టాలని నగరాలను నిర్మించి ఇస్తాడు. విజయ అనేటువంటి నగరాన్ని ఏమో విజయునికి ఇస్తాడు. ప్రభావునికి ఏమో ప్రభావుడు లేదా విభవునికి ఏమో తల అనేటువంటి నగరాన్ని ఇస్తాడు. వానికి ఏమో తూర్పు దిక్కున ఉన్నటువంటి నగరాన్ని ఇస్తాడు, ఈయనకేమో దక్షిణ దిక్కున ఉన్నటువంటి నగరాన్ని ఇవ్వడము జరుగుతుంది. ఓకేనా? రైట్. ఇది అయిపోయింది పాత్ర. తర్వాత విభావసి. విభావసి ఎవరి యొక్క కుమార్తె అని అంటే మందారుని యొక్క కుమార్తె. మందారుడు యొక్క కుమార్తె అని అన్నాడు కానీ తల్లి పేరు ఇక్కడ ప్రబంధంలో పేర్కొంది. మందారుని యొక్క కుమార్తె మనోరమ యొక్క చెలికత్తె. మనోరమ యొక్క చెలికత్తె అంటే స్నేహితురాలు. రైట్. మరి ఇక్కడ
ఈమెకు ఒక విద్య తెలుసు. అదేంటిదంటే తిరియక్ భాష విద్య. అదే మృగపక్షి భాష తెలుసు. మృగ పక్షి భాష. మృగము అనంటే జంతువులు, పక్షులు మాట్లాడుకునేటువంటి భాష తెలుసు. రైట్. ఇప్పుడు కళావతి యొక్క క్షయవ్యాధిని నయము చేసినందుకు ఆమె తన దగ్గర ఉన్నటువంటి పద్మిని విద్యను స్వరోచికి చేసేసి నన్ను స్వీకరించు అని అన్నది. ఓకే, ఐ అగ్రీడ్ అని స్వీకరించిండు స్వరోచి. మళ్ళీ విభావసివి కూడా క్షయవ్యాధి దొరికింది కదా. విభావసి యొక్క క్షయవ్యాధిని కూడా ఆయన నయం చేస్తాడు కాబట్టి ఈమెకు తెలిసినటువంటి విద్య ఏంటిదంటే మృగపక్షి భాష. మృగపక్షి భాష విద్య. దీన్నే తిరియక్ భాషా విద్య అని అంటాం. తిరియక్ భాషా విద్య. తిరియక్ భాషా విద్య. ఈ తిరియక్ భాషా విద్యను కూడా స్వీకరించు అని మళ్ళా విభావసి స్వరోచికి చెప్తారు. చెప్పి మరి తిరియక్ భాషా విద్య నా దగ్గర ఉన్నది ఇదే విద్య, నువ్వు స్వీకరించు, ఈ విద్యతో పాటు నన్ను కూడా స్వీకరించు అని విభావసి స్వరోచికి చెప్తారుకే ఐ అగ్రీడ్, నిన్ను కూడా స్వీకరిస్తాను, తిరియక్ భాషా విద్యను స్వీకరిస్తాను, నిన్ను స్వీకరిస్తాను అని ఇప్పుడు ముగ్గురు పిల్లల ముద్దుల భర్త అయిపోయిండు. మనోరమ, కళావతి, విభావసి. కానీ ఇక్కడ విద్యలు 4. ఒకటి మళ్ళీ ఒకసారి. ఆయుర్వేద విద్య ఇందివరాక్షుడు. అస్త్ర ఉదయ విద్య మనోరమ. పద్మిని విద్య కళావతి. తిరియక్ భాషా విద్య మృగపక్షి భాష విద్య ఏంటిది ఎవరు? విభావసి. ఈ 4 రకాల విద్యలను నేర్చుకున్న తర్వాత ఈ స్వరోచి మనోరమను, కళావతిని, విభావసిని తీసుకొని కళావతి పద్మిని విద్య ద్వారా తనకు కావలసినటువంటి సౌకర్యాలను అన్నిటినీ, వస్తువులను, ఆహార పానీయాలను అన్నిటినీ స్వీకరించుకొని ఎక్కడికి వెళ్తాడనంటే అడవికి వెళ్తాడు. మరి అడవికి వెళ్ళిన తర్వాత మన విభావసికి స్వరోచికి ఒక కుమారుడు జన్మిస్తాడు. వాడే ఏం పేరు అనంటే వాని పేరు మేరునందనుడు. ఎవరైనా మేరునందనుడు. ఎవరెవరికి జన్మించినటువంటి వ్యక్తి? స్వరోచి విభావసికి జన్మించినటువంటి కుమారుడు. స్వరోచి విభావసికి జన్మించినటువంటి కుమారుడు మేరునందనుడు. ఈ మేరునందనికి ఏం చేస్తాడనంటే ఉత్తర దిక్కున నందవతి అనేటువంటి పేరు గల నగరాన్ని నిర్మిస్తాడు. నందవతి అనేటువంటి పేరు గల నగరాన్ని నిర్మిస్తాడు ఉత్తర దిక్కున. రైట్. నందవతి అనేటువంటి నగరాన్ని నిర్మిస్తాడు. ఏ దిక్కులా అండి? ఉత్తర దిక్కున. ఇప్పుడు ముగ్గురికి ముగ్గురు కుమారులు జన్మించారు. మనోరమ యొక్క కుమారుడు ఎవరు? టకటక చెప్పాలి. తొందరగా అయిపోవాలి, ఇంకా మనం అలసాని పెద్ద దగ్గరనే ఉన్నాం. మనోరమ యొక్క కుమారుడు విజయుడు. రైట్. కళావతి యొక్క కుమారుడు కళావతి యొక్క కుమారుడు ప్రభవుడు లేదా విభావుడు. రైట్. విభావసి యొక్క కుమారుడు మేరునందనుడు. విభావసి యొక్క కుమారుడు మేరునందనుడు. రైట్. విజయునికి ఇచ్చినటువంటి నగరం పేరు విజయ. ప్రభావానికి ఇచ్చిన నగరం పేరు తల. మేరునందనికి ఇచ్చినటువంటి నగరం పేరు నందవతి. ఓకే. మళ్ళీ ఒక్కొక్కరి ద్వారా ఒక్కొక్క విద్యలు ఇవన్నిటిని తీసుకొని ఈ 3 రకాల విద్యలు నేర్చుకొని ఆయుర్వేద విద్యను నేర్చుకొని మళ్ళీ ఎక్కడ పోయిండనంటే స్వరోచి ఈ ముగ్గురు భార్యను తీసుకొని వనానికి పోతాడు, అడవికి పోతాడు. అడవికి పోయిన తర్వాత అక్కడ మళ్ళీ ఒక మేడం పరిచయం అవుతుంది. ఆమెని వనదేవత. ఎవరామె? వనదేవత. ఇంకొక విషయం ఏంటంటే ఈ స్వరోచి, కళావతి, విభావసి, మనోరములతోటి కలిసి ఉన్నటువంటి విషయాన్ని వాళ్ళతోటి
వాళ్ళతోటి కలిసి ఉన్నటువంటి విషయాన్ని పక్షులు, మృగాలు రకరకాలుగా ముచ్చట పెట్టుకున్నాయంట. వాటన్నిటిని వింటాడు. విని ఏంది నా పరిస్థితి ఏంది అనే విషయాన్ని మనం ఏదో విధంగా కాంప్రమైజ్ అయిపోయి మళ్ళీ వనదేవతని వివాహం చేసుకుంటాడు. మళ్ళీ స్వరోచికి ఈ వనదేవత కలిగినటువంటి కుమారుడే స్వారోచిసుడు. ఎవడు? స్వారోచిసుడు. స్వారోచిసుడు. ఇంకా అనుకో దిక్కు మిలిగిందా? ఇంకో దిక్కు. ఏ దిక్కు మిలిగింది? ఫస్ట్ ఏ దిక్కు? తూర్పు దిక్కు, తర్వాత దక్షిణ దిక్కు, తర్వాత ఉత్తర దిక్కు, తర్వాత పడమర దిక్కు మిలిగింది. ఆ పడమర దిక్కున రాజ్యాన్ని వానికి ఇచ్చేస్తాడు. అయిపోయి క్లోజ్. 4 దిక్కులో 4 కుమారులు, 4 భార్యలు. మరి ఇది చూడండి స్వరోచి యొక్క పాత్ర, స్వరోచి యొక్క పాత్ర ఎంత, నగరం పేరు ఏం పెట్టలేదమ్మా. పాత్ర ఎంత చక్కగా చిత్రీకరించాడో పెద్దన్న చూడండి. ఇక వీడు రసిక రత్న అన్నమాట. ఇక ప్రవరాక్యునికి డిఫరెంట్ పాత్ర వీడు స్వరోచి. ప్రవరాక్యుని యొక్క పాత్రలో శాంతరసం పోషిస్తే ఇక్కడ ఈ పాత్రలో శృంగార రసం, మొత్తం శృంగార రసం అని. అంటే వరుదిని పాత్రలో శృంగార రసమే, మళ్ళీ ఈయన పాత్రలో శృంగార రసమే. అంటే మొత్తం మీద అధికంగా మాత్రము ఈ దీంట్లో శృంగార రసమే ఉన్నదని చెప్పుకోవచ్చు. ఓకేనా? రైట్. మరి ఇట్లా అనేకమైనటువంటి పాత్రలు, మరి అన్ని పాత్రలు మనం నుంచి ఇక్కడ చెప్పుకున్నాం. సిద్ధుడు అని అంటే వాళ్ళ ఇంటికి వచ్చినటువంటి ప్రవరాకుని యొక్క ఇంటికి వచ్చినటువంటి వ్యక్తి. ఓకేనా? రైట్. నెక్స్ట్ పాత్రలు ప్రతీకలు. ఏంది పాత్రలు ప్రతీకలు అని చూసినట్లయితే, పాత్రలు ప్రతీకలు ప్రతీకలు వరుదిని పాత్ర దేనికి ప్రతీక అంటే పాండిత్యానికి ప్రతీక. పాండిత్యానికి ప్రతీక. ప్రవరుని యొక్క పాత్ర నైతికతకు ప్రతీక. స్వరోచి యొక్క పాత్ర దయకు ప్రతీక. ఎందుకు? ఎవరిని బట్ట వాళ్ళని చేసుకున్నా దయ చూపెట్టిండు. నిజంగానే కళావతి వచ్చి వేడుకుంటే ఓకే అన్నాడు, విభావసి వచ్చి వేడుకుంటే ఓకే అన్నాడు. దయనే. మనోరమ బుద్ధి, తెలివి. మనోరమ బుద్ధి కౌశలతను ప్రదర్శించింది. తన దగ్గర అస్త్ర ఉదయ విద్య ఉన్నా గాని తన వెంటబడుతున్నటువంటి రాక్షసుని చంపలేదు. ఆ అస్త్ర ఉదయ విద్యను స్వరోచికి నేర్పి స్వరోచి ద్వారా ఆ రాక్షసుని యొక్క శాప విముక్తిని జయించింది. బుద్ధి కౌశలత. విభావసి మనస్సు. సైకలాజికల్ గా ఇవన్నీ ప్రతీకలు అంటే సైకలాజికల్ గా ప్రకారం. నెక్స్ట్ కళావతి చిత్తం. నెక్స్ట్ కళావతి మనస్సు. అంటే మనసు అంటే ఇది చిత్తమే అన్నట్టు, ఇది కూడా చిత్తమే. కళావతి చిత్తం. ఓకేనా? రైట్. ఇటువంటి గొప్ప ప్రబంధమైనటువంటి ఈ మన చరిత్రలో మరి ఎలాంటి పద్యాలు ఉన్నాయి? చాలా గొప్పనైనటువంటి పద్యాలు అనేటువంటి మనకు కనపడుతున్నాయి. ఈ వరుదిని మానసిక ప్రవృత్తి కానివ్వండి, వరుదినికి సంబంధించినటువంటి అంశాలే కానివ్వండి, ఇవన్నీ చూసినా కానీ మనము అనేకమైనటువంటి పద్యాలు చూడొచ్చు. అక్కడ మరి ప్రవరుణ్ణి వరుదుని చూసినటువంటి విలాసపు చూపులైనా కానీ, ప్రవరునికి భయపడ్డ లేడి చూపులుగా
తోచాయని, తలుకు వెలుకులు తెలియని వాడని ప్రవరుణ్ణి చిత్రీకరించాడు. అందుకనే అమాయకంగా అడిగాడు. ఏమని అడిగాడనంటే వరుదుని, "యవతే నీవు బీదహరివే హరనేక్షణ యొంటి జరించె తోట లేకివ్వన భూమి భూసురుండను నేను ప్రవరాకుడ త్రోవ తప్పితిన్ క్రొవ్వున నిన్న అగ్రామమునకును చనదెంచి పురంబు చేరన్ ఇంకెవిధి కాంతు తెలుపగదవే తిరువెద్ది శుభమ్ముని కగును." మణిచిత్ర రెండో ఆశ్వాసంలోని 39వ పద్యం ఇది. ద్వితీయాశ్వాసంలోని 39వ పద్యం. నేను ప్రవరాజ్ఞుడను, భూసురుండను, బ్రాహ్మణుడను, త్రోవ తప్పితిని వచ్చి తిని నా గ్రామం పేరుందో నా గ్రామం ఎటు ఉందో తెలుపుమని గౌరవంగా వేడుకుంటాడు. నెక్స్ట్ మరి ఇంకా ఈ వరుదుని యొక్క అన్నచందాలను కూడా చెప్పడం జరుగుతుంది. ఇంతలు కన్నులుండదెరు ఎవరి వేడదు భూసురేంద్ర ఏకాంతమునందునున్న జవరాండ్రనపం బిడి పల్కరించులా ఇంటియగాక నీ వెరుంగనే ముని వచ్చిన త్రోవ చెప్పు నీకింత భయంబులే కడుగ నెల్లిదా మైతిమే మాటలేటికిను. ఇంత పెద్ద కళ్ళున్నాయి బ్రాహ్మణోత్తమ, నీకు వచ్చిన దానికి తెలియదా? ఒంటరిగా ఉన్నటువంటి స్త్రీని పలకరించాలని కాకపోతే మరేంటి? నేను ఒంటరిగా కనపడితే నాతో ఏదో మాట్లాడాలని. చూడండి ఎంత పొగరు వరుదునికి. చూడగానే మరి అందులో చూడండి, ఇంత పెద్ద కళ్ళున్నాయన్న అనడంలోనే అక్కడ మోహం కనపడుతున్నది. ఇంత పెద్ద కళ్ళున్నాయని అనడంలోనే అక్కడ మోహం కనపడుతుంది, ప్రేమ కనపడుతుంది. మనం చూడండి, ఎమ్మటే ఒప్పుకోకుండా ప్రవరాక్యుణ్ణి ఏదో తిరస్కరించినట్లుగా, ఏదో ఆయనను బాధ పెడుతున్నట్టుగా మాట్లాడి, ఇంత పెద్ద కళ్ళున్నాయి, ఇంతలు కన్నులుండ తెరువెవ్వరి వేరెడు భూ సురేంద్ర ఏకాంతమునందునున్న జవరాండ్రను నెపంబిడి పలకరించులా ఇంటియగాకను పెరుంగనే మును వచ్చిన త్రోవ చెప్పు నీకింత భయములే కడుగ నెల్లిన మైతిమే మాటలేటికిను. ఓకేనా? రైట్. ఇట్లా మనము చెప్పుకోవచ్చు. ఇంత పెద్ద కళ్ళున్నాయి బ్రాహ్మణోత్తమ, నీకు వచ్చిన దారి తెలియదా? ఒంటరిగా ఉన్నటువంటి స్త్రీని పలకరించాలని కాకపోతే మరేంటి? ఇంత భయం లేకుండా అడుగుతున్నావు. పని ఉన్నటువంటి వాళ్ళు డ్రాప్ కావచ్చు. నేను 9 వరకు క్లాస్ చెప్తాను, 9 వరకు చెప్తాను అంతే. మీకు పని ఉండడం వల్ల మిగతా వాళ్ళని డిస్టర్బ్ చేయడము వద్దు. రైట్. ఓకేనా? ఈ విధంగా అనేకమైనటువంటి పద్యాలు అనేటువంటివి ఉన్నాయి. అనేకమైనటువంటి పద్యాలు అనేటువంటివి మనకు ఉన్నాయి. ఇట్లా ప్రసిద్ధమైనటువంటి పద్యాల్లో మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి పద్యాలని చెప్పుకోవచ్చు. మనం మనుచరిత్ర ప్రసిద్ధ పద్యాలు అని సైడ్ హెడ్డింగ్ పెట్టండి. మనుచరిత్ర ప్రసిద్ధ పద్యాలు. మనుచరిత్ర ప్రసిద్ధ పద్యాలు. రైట్. నెంబర్ 1 ఇది అందరూ చేసే పద్యం. అటజని కాంచె భూసురుండంబర చుంబి. ఇది హిమాలయ పర్వత వర్ణన. హిమాలయ పర్వత వర్ణన. నెక్స్ట్ ఆపురి పాయకుండు. ఆపురి పాయకుండు. ఆపురి పాయకుండు మకరాంక శశాంఖ మనోజ్ఞమూర్తి. మనోజ్ఞమూర్తి
ఆ పురిపాయకుండు మకరాంక శశాంక మనోజ్ఞమూర్తి. ప్రవరుని యొక్క వర్ణన ఇది, ప్రవరుని యొక్క వర్ణన. నెక్స్ట్, ఈ ఎక్కడి వాడో, ఈ ఎక్కడి వాడో ఈ యక్ష తన ఏందు జయంత, ఇంతకుముందు చెప్పాను కదా, జయంత వసంత కంతులను. జయంతుడు వసంతుడు కంతులను మించినటువంటి అందం ఉన్నది. ఎక్కడ వాడరయ్యా ఆయన, ఇటు వచ్చిండు, ఇటువైపు వచ్చిండు. ఇప్పుడు ఏదో సినిమాలో మహేష్ బాబుని ఒక అమ్మాయి చూసి మళ్ళొకసారి అంట, చూసినావా, అట్నే ఉంది ఇక్కడ ముచ్చట. ఎక్కడి వాడో యక్ష తనయేందు జయంత వసంత కంతులను చక్కధనమునన్ గెలవజాలెడు వాడు మహిషాసురన్వయం బెక్కడ ఈ తను విభవమెక్కడ ఏలని బంటుగా మరున్ దక్క గుణగరాదేయకట నన్ను వీడు పరిగ్రహించినను. నన్ను వీడు పరిగ్రహించినను. ఇది మన సెట్లో వచ్చిందంట పరుపు. ఈ ఎక్కడి వాడో యక్ష తనయేందు జయంత వసంత కంతులన్ చక్కధనంబునను గెలవజాలెడు వాడు మహిషురాన్వయం బెక్కడ ఈ తను విభవమెక్కడ ఏలని బంటుగా మరుండక్క గానగరాదే ఎకటనను వీడు పరిగ్రహించి తిను. మనుచరిత్రలోని 2వ ఆశ్వాసంలోని 35వ పద్యం ఇది. ఓకే రైట్. నెక్స్ట్ ఇంకో పద్యం. యవ్వతే నీవు, యవ్వతే నీవు భీత హరణేక్షణ, భీతహరణేక్షణ అంటే ఆమె యొక్క భీతహరణేక్షణ అంటే లేడి చూపుల్లా కనపడే, భయపడ్డటువంటి లేడి చూపులు అనమాట. భీతహరణేక్షణ యొంటి యొంటి ఝరించె దోట. నెక్స్ట్ నెక్స్ట్ వాణి చక్కదనము వైరాగ్యమున, వాణి చక్కదనము వైరాగ్యమున వైరాగ్యమున. ఓకే రైట్. ఇంకో పద్యం. ఇంతలు కన్నులుండ, ఇంతలు కనులుండ దెరువెవ్వరి వేడదు భూసురేంద్ర. రైట్. నెక్స్ట్ ఇంకో పద్యం. రాసిరా రాయలేదా? స్క్రీన్ షాట్ కొట్టుకోరు, తర్వాత రాసుకున్నా. స్క్రీన్ షాట్ కొట్టండి. రైట్. నెక్స్ట్. అతడావాత పరంపరా పరిమళ వ్యాపారలీలన్ జనా. అతడావాత పరంపరా పరిమళ వ్యాపారలీలన్ జనా, పరిమళ వ్యాపార నీలంజన. నెక్స్ట్ ఇంకో పద్యం. చిన్ని వెన్నెల కందు, చిన్ని వెన్నెల కందు వెన్నుదన్ని సుధాబ్ది, సుధాబ్ది డాష్ డాష్. రైట్. నెక్స్ట్ ఇంకో పద్యం.
చక్కదనంబునను గెలువ జాలెడువాడు. చక్కదనంబునను గెల్వ జాలెడువాడు. నెక్స్ట్ కమ్మని కుందనంబునను కమ్మని కుందనంబునను రైట్. నెక్స్ట్ ఇంకో పద్యం. ఆ జాబిల్లి వెలుగు నెల్లికలదాయను నెల్లికలదాయను. ఆ జాబిల్లి వెలుగు నెల్లికలదాయను. ఓకే, ఇది కొన్ని పద్యాలు, అంటే ఇందులో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పద్యాలుగా మనం చెప్పుకోవచ్చు. చాలా ఇంకొక విషయం ఏంటంటే, ఈ వరుదిని ప్రవరాకుల యొక్క సంభాషణ అంతా ద్వితీయాశ్వాసంలో ఉంటుంది. అక్కడ రాసుకోండి, అక్కడ గమనిక. వరుదిని ప్రవరాకుల యొక్క సంభాషణ ఎక్కడ ఉంటుందనంటే ద్వితీయాశ్వాసంలో ఉంటుంది. ద్వితీయాశ్వాసంలో ఉంటుంది. రైట్. ఇంకొక చిన్న పద్యాన్ని రాసుకోండి. ఇంకొకటి. అక్కటనాయడన్ అక్కటనాయడన్ మిగుల నక్కరగల్గి చెరించు నెచ్చలు. ఇంకొకటి ఏంటంటే, మనోరమ స్వరోచిని వివాహం చేసుకొని సుఖంగానే ఉన్నది, కానీ చెలికత్తలు బాధపడడం చూసి చెలించలేకపోయింది. అంటే చెలించింది. చెలికత్తలు బాధపడడం చూసి చెలించి తన స్నేహితురాలైనటువంటి వాళ్ళు అడవిలో రోగపీడితులై అడవిలో తిరుగుతుంటే మనశ్శాంతి చేకూరదని వాళ్ళ పట్ల గల ప్రేమాభిమానాన్ని వ్యక్తం చేస్తూ, అలాగే స్వరోచితో వాళ్ళ వివాహానికి ఎటువంటి అభ్యంతరం కూడా చెప్పలేదు. ఎంత గొప్ప వనితను మనము అర్థం చేసుకోవాలి. ఎవరైనా కానీ స్వరోచి వివాహం చేసుకుంటాని దయాగుణాన్ని చూపినా కానీ మనోరమ అడ్డుపడవచ్చు, కానీ ఇక్కడ అడ్డుపడలేదు. అంటే ఇక్కడ ఏంటంటే సఖి స్నేహం, మిత్రురాలు యొక్క స్నేహం, మిత్రులతో స్నేహం. ఇంకోటి ఏంటంటే స్వార్థ త్యాగం అనేటువంటి ఉదాత్త గుణాలు ఇక్కడ మనోరమ పాత్రలో చిత్రీకరించాడు చాలా చక్కగా. ఇంకా మనోరమ అసూయ ద్వేషాలు ఎరగనటువంటి సుగుణవతి, ఉత్తమ శీలము కలిగినటువంటి స్త్రీ, ధీర హృదయ, ఇట్లా అనేకమైనటువంటి గుణాలు అందులో చెప్పడం జరిగింది. ఓకేనా? రైట్. ఇంకో పద్యం. పరుల యుపరాధగతులకు రైట్. నెక్స్ట్ ఇంకో పద్యం. యవ్వనమందు యజ్వయు ధనాఢ్యుడు నైకమనీయ కౌతుక
ఓకేనా? రైట్. ఇవి ఇందులో ఉన్నటువంటి ప్రసిద్ధమైనటువంటి పద్యాలు. మరి నాకు ఇప్పుడు ఒక డౌటు. మనుచరిత్రలో ఉన్నటువంటి స్త్రీ పాత్రలు ఎందరు? మొత్తం చెప్పండి. మనుచరిత్రలో ఉన్నటువంటి స్త్రీ పాత్రలు. ఫస్ట్ సోమిదేవమ్మ. ప్రవరాఖ్యుడు. సోమిదేవమ్మ. తర్వాత వరూధిని. వరుది. మొత్తం 7 ఏమేమొస్తాయి? 7. ఫస్ట్ సోమిదేవమ్మ 1, వరూధిని 2, 3 మనోరమ, కళావతి, విభావసి, ఇంకా 5 వచ్చినాయి ఇక్కడ. అంటే ఇప్పుడు మనోరమ, కళావతి, విభావసి, నెక్స్ట్ వనదేవత కూడా. వనదేవతతో కలిపి 6 వస్తాయి. వనదేవతతో కలిపి 6 వస్తాయి. వనదేవత కూడా ఉంది కదా, వనదేవతతో కలిపి 6 వస్తాయి. వానదేవత కాదు, వనదేవత. వనదేవతతో కలిపి 6 పాత్రలు వస్తాయి. ఇవి స్త్రీ పాత్రలు. ఇంకా పురుష పాత్రలు కూడా మనం చెప్పుకోవడం జరిగింది, ఒక్కొక్కరు సంబంధించినవన్నీ. మరి అలసాని పెద్దన ఇంత గొప్ప వ్యక్తి, తెలుగులో తొలి ప్రబంధాన్ని అందించినటువంటి గణనీయుడు. అలసాని వాణి అల్లిక జిగిబిగాని కాకుమాని మూర్తి కవి ఏ గ్రంథంలో పేర్కొన్నాడు? పంచాలి పరిణయం. అలసాని వాణి అల్లిక జిగిబిగా అనేటువంటి వ్యాసాన్ని రాసింది ఎవరు? విశ్వనాథ సత్యనారాయణ. మరి రాయలు పెద్దనకు ఇచ్చినటువంటి అగ్రహారం ఏంటిది? కోకటం. రాయలు పెద్దనకు ఇచ్చినటువంటి అగ్రహారం ఏంటిది? కోకటం. రైట్. మరి ఇట్లా మనుచరిత్రకు వ్యాఖ్యానం రాసిన ఆయన వ్యక్తి ఎవరు అంటే వెంపరాల సూర్యనారాయణ శాస్త్రి అనేటువంటి ఆయన. మరి ఇక్కడ మనుచరిత్రలో వరూధిని పాత్రను కామాంధకురాలుగా చిత్రీకరించడం నచ్చలేదు. పెద్దన ఈ విధంగా చిత్రీకరించాడు అని నచ్చలేదని చెప్పినటువంటి వ్యక్తి ఎవరంటే వెంపరాల సూర్యనారాయణ శాస్త్రి. ఓకే, ఇంతకుముందు నేను ఒక బిరుదు చెప్పినాను. పెద్దలకు ఉన్నటువంటి బిరుదు ఏంటిది? ఆంధ్ర కవితా పితామహుడు. రైట్. ఆంధ్ర కవితా పితామహుడు. రైట్. ఆంధ్ర కవితా పితామహుడు అనేటువంటిది పెద్దన యొక్క బిరుదు. ఆంధ్ర కవితా పితామహుడు అనేటువంటి బిరుదు కలిగినటువంటి వాళ్ళు తెలుగు సాహిత్యంలో ఇంకా ఎవరైనా ఉన్నారా అనేటువంటిది మనకు కావాలి. ఆంధ్ర కవితా పితామహుడు అనేటువంటి బిరుదు కలిగినటువంటి వాళ్ళు తెలుగు సాహిత్యంలో ఇంకెవరైనా ఉన్నారు? ఒక ఆయన శివదేవయ్య. ఇంకొక ఆయన కొరవి సత్యనారాయణ. నాటు సత్యనారాయణ. చాలా మంది సత్యనారాయణ అని అంటారు. ఇంకొకటి అల్లసాని పెద్దన. ఓకే, అల్లసాని పెద్దన. ముగ్గురు: శివదేవయ్య, కొరవి సత్యనారాయణ, అల్లసాని పెద్దన. ఈ శివదేవయ్య అనేటువంటి ఆయన పురుషార్థ సారం అనేటువంటి గ్రంథాన్ని రచించాడు. పురుషార్థ సారం. రైట్. ఈ శివదేవయ్య అనేటువంటి ఆయన కాకతీయ కాలంలో గణపతి దేవ చక్రవర్తి ఉన్నాడు కదా, ఈ గణపతి దేవ చక్రవర్తి యొక్క గురువు. గణపతి దేవ చక్రవర్తి యొక్క గురువు. మరి ఆంధ్ర కవితా పితామహ అనేటువంటి బిరుదును పొందినటువంటి మొట్టమొదటి వ్యక్తి శివదేవయ్య. అంటే ఇది 14వ శతాబ్దం ఆ టైంలోనే అన్నమాట. 13-14వ శతాబ్దమే కాబట్టి ఆంధ్ర కవితా పితామహ బిరుదును పొందినటువంటి మొట్టమొదటి కవిగా శివదేవయ్యను పేర్కొనాలి. కొరవి సత్యనారాయణ ఎవరు అని అంటే కొరవి గోపరాజు యొక్క పినతాత. ఓకే, శివదేవయ్య కాకతీయుల కాలం నాటివాడు అని చెప్పాము కదా. కొరవి సత్యనారాయణ ఏ కాలం నాటివాడు చెప్తారా ఎవరైనా? శివదేవయ్య ఏ కాలం నాటివాడు? ఇది కొరవి సత్యనారాయణ ఏ కాలం నాటివాడు అని అంటే పద్మనాయకుల కాలం నాటివాడు.
ఈయన రాచకొండ కాలంలో మరి మంత్రిగా పనిచేశాడు. మరి ఈయనకు కూడా ఆంధ్ర కవితా పితామహుడు అనేటువంటిది కాకుండా ఆంధ్ర కవి పితామహుడు అనేటువంటి బిరుదు అనేటువంటిది ఉన్నది. ఆంధ్ర కవి పితామహుడు. పితామహుడు అంటే ఎవరు? తాత. ఆ! ఆంధ్ర కవి పితామహుడు అని కొన్ని పుస్తకాలలో ఉంటుంది. ఆంధ్ర కవితా పితామహుడు అని కొన్ని పుస్తకాల్లో ఉంటుంది. కానీ మనకు మూలమైనటువంటి గ్రంథం ఏంటిదనంటే డాక్టర్ సుందిరెడ్డి నారాయణ రెడ్డి గారి యొక్క 'ముంగిలే' మూలమైనటువంటి గ్రంథం. ఓకే. ఆ 'ముంగిలిలో' ఆంధ్ర కవి పితామహుడు అని పేర్కొనడము జరిగింది. ఎందుకంటే ఈయన తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి కవి గాదు. నెక్స్ట్ అల్లసాని పెద్దనకు ఆంధ్ర కవితా పితామహుడు అనేటువంటి బిరుదు ఉన్నదని ఎక్కడ చెప్తుర్రు అనంటే మనుచరిత్ర అవతారికలో తెలుపుతున్నారు. మనుచరిత్ర అవతారికలో. మనుచరిత్ర అవతారికలో. అదే విధంగా అన్నూరు దాన శాసనం అనేటువంటిది ఒకటున్నది. ఈ అన్నూరు దాన శాసనంలో గూడా అల్లసాని పెద్దనకు అల్లసాని పెద్దనకు ఆంధ్ర కవిత పితామహుడు అనేటువంటి బిరుదు ఉన్నదనే విషయం తెలుస్తుంది. అదే విధంగా ఒక చాటు పద్యంలో గూడా అల్లసాని పెద్దన తనకు ఆంధ్ర కవిత పితామహుడు అనేటువంటి బిరుదు ఉన్నదనే విషయాన్ని తెలియజెప్పడం జరిగింది. ఓకేనా? ఆంధ్ర కవిత పితామహుడు అనేటువంటి బిరుదు ఉన్నది. చెప్తా. మరి అదే విధంగా మరి ఇక్కడ మనుచరిత్ర మీద ఎవరైనా విమర్శ ఉన్నదా? ఆ! నెక్స్టు మనుచరిత్ర మీద విమర్శ రాసినటువంటి కవులెవరు? ఇంకా ఏమైనా చాటు పద్యాలున్నాయా పెద్దనయి? ఇదంతా ఇంకా ఉన్నదండి. పాఠం ఇంకా ఉన్నది. ఇదంతా అయిపోయిన తర్వాత మనకు ఇంకొక కవి గురించి వెళ్తాం. తర్వాత నంది తిమ్మన అనేటువంటి కవి గురించి చెప్పుకుంటాం. ఇట్లా ఒక్కొక్క కవి గురించి చెప్పుకుంటూ వెళ్తామండి.